హైదరాబాద్ లో సాయిలు ఎక్కువ ఉంటారండి మామూలుగా, అందుకని సెట్ లో మాకు భయం వేసింది సాయిని పిలిస్తే ఎవరు పలుకుతారు అని. సో నా పేరు కృష్ణ దమ్మలపాటి అండి. లాస్ట్ 4 సంవత్సరాల నుంచి యాక్టర్ అవుదామని ముందు థియేటర్తో స్టార్ట్ చేశాను, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుందామని. అంటే ఒక ప్రకృతి ఉండేదండి, ఏదో సినిమా వచ్చేస్తే చేసేయాలా అంటే ఆపర్చునిటీ ప్రకృతి చాలా నడుస్తూ ఉండేది, ఏజ్ అయిపోతుంది అంటారు, అదంటారు ఇదంటారని. సో ఏదో మంచి సినిమా కోసం వెయిట్ చేయాలా లేకపోతే కబుర్పడి ఏదో పడితే చేసేయాలా, చాలా డైలమా ఉండేది. ఆ టైంలో నాకు లైక్ గాడ్స్ గిఫ్ట్ వచ్చి నాకు వచ్చి ఆయన కథ చెప్పడం ఏంటంటే నాకు అర్థం కాలేదు. లైక్ వచ్చి నాకు ఆయన కథ చెప్పి ఈ కథ చెప్పిన తర్వాత లైక్ వెంటనే చెప్పాను నేను, సార్ లైక్ చాలా డైలమాతో ఉండే సార్, నేను మంచి సినిమా చేయాలి అలా అని చెప్పి ఏది పడితే ఆపర్చునిటీ కోసం ఏది పడితే చేయకూడదు అని. ఆ విషయంలో ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత నాకు ముందు ఏం తెలియదండి, కాస్టింగ్ అనేది తెలియదు, కథ తెలుసు. సాయి కిరణ్ గారు వచ్చి కథ చెప్పారు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే ఈ కథతో ఫస్ట్ సినిమా చేయాలి అంటే దానికన్నా అదృష్టం లేదని. దాని తర్వాత నాకు మెల్లమెల్లగా ఒకటి చెప్పారు, దట్ రేణుదాసే గారు ఉన్నారు సినిమాలో అని, అనసూయ గారు ఉంటారు సినిమాలో అని. ఇంకా అప్పుడు ఓకే ఇది లాంచ్, అప్పుడు దాకా లాంచ్ ఇవన్నీ నాకు తెలియదు, నేను ఫస్ట్ సినిమా చేస్తున్నాను అంతే అనుకున్నా. కానీ ఇవన్నీ మనకి తెలిసిన తర్వాత ఓకే మా డాడీ లైక్ లాంచ్ అని బాగా కోరుకునే వాళ్ళు, అప్పుడు అర్థం ఓకే ఏదో బాగానే జరుగుతుంది, నాకు లాంచ్ అంటున్నారు, ఇదేమో లాంచ్ అంటే ఏమో అని. సో వెరీ హ్యాపీ అండి. మా అమ్మ నాకు ఒకటే చెప్పేదని, మామూలుగా ఏ పని చేసినా బాగా చేయాలని. ఇప్పటిదాకా మోస్ట్లీ అదే ట్రై చేశాను నేను, ఇది కూడా అలానే చేస్తానండి, బాగా చేస్తాను. మా డైరెక్టర్ గారు ఆనందపడాలి అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా ఆనందపడాలి. థ్యాంక్ యూ సార్.